జేఎన్ఆర్ టీవీకి స్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేటలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో 15 కోట్లు నష్టపోయిన నర్సంపేట బాధితులు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మహేశ్వరం గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీ బోర్వెల్స్ వీరవల్ల మోహన్ రెడ్డి మరియు వీరవల్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో 2016లో పెద్ది సుదర్శన్ రెడ్డి సివిల్ సప్లై చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రభుత్వం తరపున వివిధ గ్రామాల పట్టణంలో శ్రీ లక్ష్మీ బోర్వెల్స్ తరపున బోర్లు వేయించి వాటికి హ్యాండ్ పంపులు బిగించి ప్రజలు మన్ననలు పొందిన పెద్ది సుదర్శన్ రెడ్డి మాకు మాత్రం తీరని అన్యాయం చేశారు. రావాల్సిన 15 కోట్ల బకాయి రూపాయలను ఇప్పటి వరకు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన బిల్లుల కోసం పార్టీ కార్యాలయానికి వెళ్తే నాకు సంబంధం లేదు అన్నట్లు మాట్లాడుతున్నారు. మేము మాత్రం అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నాం. రావాల్సిన డబ్బులు ఇవ్వకుంటే మేము మా కుటుంబ సభ్యులందరం సచివాలయం ఎదుట ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ఆత్మహత్యలకు పూర్తి బాధ్యత పెద్ది సుదర్శన్ రెడ్డి మరియు టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని చెప్తున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన డబ్బులను ఇప్పించవలసిందిగా గత ప్రభుత్వాన్ని కోరుచున్నాం. అప్పుడు 2016లో మాతోటి బోర్లు వేయించుకున్నాడు, బాగా ప్రెషర్ చేసి బోర్లు వేయించుకున్నాడు. ఆయనకు వాల్యూ వచ్చింది. అప్పుడు పబ్లిక్ వాడుకుంటాను, యూజ్ అవుతుంది. మేము పెట్టుబడి పెట్టినాం, ఇప్పటి వరకు బిల్లు ఇవ్వలే. అప్పులు బాగా అయిపోయినాయి. అప్పులకు అప్పులు వడ్డీలు పెరిగి మేము బలైపోయినాం. ఆయన మంచిగా ఉన్నాడు, ఎమ్మెల్యే గెలిచిండు, బోర్లతోటి ఎమ్మెల్యే గెలిచిండు, 100 కోట్లు సంపాదించుకున్నాడు, మమ్మల్ని ఆగం చేసిండు. ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేకపోతాడు. ఆయన ఏంది అంటే వస్తాయి పైసలు వస్తాయి, మీరు ఆగుని అని అంటాడు. ఆ తెలంగాణ భవన్ పోయినాం, ఒక దాదాపు 20-30 సార్లు పోయినాం. తెలంగాణ భవన్ ఎంపీ దగ్గరికి పోయినాం, వద్దిరాజు రవి ఎంపీ ఎమ్మెల్సీ, ఆయన రాజ్యసభ, ఆయన దగ్గరికి పోయినాం. ఈ వినోద్ కుమార్ రావు దగ్గరికి పోయినాం, హరీష్ రావు ఇంటికి పోయినాం, కేటీఆర్ దగ్గరికి పోయినాం, కేసీఆర్ దగ్గరికి పోయినాం. అందరు చెప్పుకున్నాం. కేసీఆర్ మాత్రం రానియాలి, ఇంట్లోకి అసలే రానిస్తలేడు. ఆయన 5-6 సార్లు పోయినాం. ఆ గడికాడికి పోతాను, సప్లైకి వస్తాను. ఏంటంటే ఆడ సెక్యూరిటీ ఉంటారు, ఎలగొడతారు, వాటినే ఎలగొడతారు. మీరు బయటికి పోని అంటాను. ఎమ్మెల్యే అన్నా, ఎంపీలన్నా, మినిస్టర్లన్నా ఫోన్ చేయాలి, లేకపోతే లోపలికి ఈగ కూడా రావద్దు అంటాడు. ఆయన గడి అట్లా ఉన్నది. ఆయన దొర మాలాంటి వాళ్ళు వర్క్ వాళ్ళ కోసం చేసి ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి పంపిస్తే దొర లోపలి గడిలకు రానిస్తలేడు. అంటే మీరు సాగుపోర్రా అన్నట్టు ఇక ఆయన ఉద్దేశంలో. 5-6 సార్లు పోయినాం, ఏడ్చుకుంటా బయటికి వెళ్ళి వచ్చినాం. ఇక మా పరిస్థితి 15 కోట్లు నష్టపోయినాం. మాకు ఆ 15 కోట్లు టీఆర్ఎస్ ఫండ్ నుంచి అన్నా, పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నా మాకు పైసలు ఇవ్వాలి, మాకు న్యాయం జరగాలి. లేకపోతే తెలంగాణ భవన్ పోయి మేము పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. మేము అందరం, మా కుటుంబం మొత్తం. అది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అందరు ఆలోచించుకొని న్యాయం చేయాలి. ఇది వాస్తవాలు తెలుసుకొని న్యాయం చేయాలంటున్నాం. మేము అన్యాయంగా కాదు, మేమేం మోసం చేయలే. వాస్తవంగా 100% అప్పులు తెచ్చి మేము వాళ్ళకు బోర్లు వేసి వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళు మమ్మల్ని ముంచింది మొత్తం. వాళ్ళకి చెప్పినా మాకు న్యాయం చెప్తలేరు. ఇక్కడ ఈయన న్యాయం చెప్తలేడు. మేము బలి అయిపోయినాం. ఇప్పుడు అప్పుల పాలయ్యి ఆగమైపోయినాం. మాకు న్యాయం కావాలి, 100% మాకు న్యాయం కావాలి. లేకపోతే మేము తెలంగాణ భవన్ పోయి పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. అప్పుడన్నా వాళ్ళకి అర్థమవుతుంది ఇక మా పరిస్థితి ఏందో. ఇంకా మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాతోటి అన్నా బయటపడతారు అందరూ. అట్లా అంతా అడ్జస్ట్ పడేసిన వాళ్ళు. అది ఇక వాళ్ళకే అర్థం కావాలి. మాకు న్యాయం కావాలి, 100% న్యాయం కావాలి మాది.